హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో మనకి నిన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మోస్ట్లీ మనకి ప్రిలిమ్స్ మే ఆర్ జూన్లో ఉండబోతుంది అనేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో అందులో భాగంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెలంగాణ కల్చర్, ఆర్ట్స్, లిటరేచర్ అని చెప్పేసి ఏ సెగ్మెంట్ అయితే ఉందో అది మనకి ఈ రూపంలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ తెలంగాణ డ్యాన్స్ ఫామ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ పేరిణి శివతాండవం. సో పేరిణి శివతాండవం అనే డ్యాన్స్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ పర్టికులర్ డ్యాన్స్ వచ్చేసి ఈ పేరిణి శివతాండవం డ్యాన్స్ వచ్చేసి కాకతీయ డైనాసిటీ టైంలో ఆరిజిన్ అయింది. ఓకే, కాకతీయ డైనాసిటీ. ఇది ఎలా పర్ఫామ్ చేసేవాళ్ళు అంటే లార్డ్ శివ దేవుడు ముందు, ఒక లార్డ్ శివ ఐడల్ ముందు సోల్జర్స్ అందరూ ఎవరైతే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ ముందు ఈ బ్యాటిల్కి ముందుగా ఈ యొక్క డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో దట్ ఒక మోటివేషన్ కోసం. సో అందరూ కలిసి, సోల్జర్స్ అందరూ కలిసి దేవుడు ముందు డ్యాన్స్ చేస్తారు. అదే పేరిణి శివతాండవం. ఓకే, సో మరి ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది వారియర్స్ అందరూ కలిసి చేస్తారు కాబట్టి దీన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా అంటారు. ఓకే, డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అంటారు. సో ఇది జనరల్లీ మెయిల్సే పర్ఫామ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మ్ బై ద ఫీమేల్. సో జనరల్లీ మెయిల్సే ఈ పర్టికులర్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఓకే, ఈ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి మనకి ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది ఈ పేరిణి శివతాండవం గురించి అంటే రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ ఎక్కడుంది? రామప్ప టెంపుల్ ఇస్ ఇన్ వరంగల్. సో రామప్ప టెంపుల్లో మనకి వరంగల్లో ఉన్న రామప్ప టెంపుల్లో గర్భగృహ మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్కల్ప్చర్స్ పైన ఈ పేరిణి శివతాండవం డ్యాన్స్ అనేది మనకి ఆ స్కల్ప్చర్స్ పైన ఉంది. అదే ఒక ఎవిడెన్స్ అనేది మనకి దొరికింది. అండ్ ఈ పర్టికులర్ డ్యాన్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ కనుమరుగైపోతుంది. సో కనుమరుగయ్యే టైంలో మనకి నటరాజ్ రామకృష్ణ మనకి మళ్ళీ ఈ పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ని రివైవ్ చేయడం జరిగింది. ఓకే, సో పేరిణి శివతాండవం వచ్చేసి మనకి కాకతీయ డైనాసిటీకి చెందింది. దీన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అని అంటారు. అండ్ ఇది జనరల్లీ మెయిల్సే ఈ పర్టికులర్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. దాంతోపాటుగా ఇది రామప్ప టెంపుల్లో మనకి స్కల్ప్చర్స్ పైన ఈ డ్యాన్స్ ఫామ్ అనేది ఉంది. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రిగార్డింగ్ దిస్ పేరిణి శివతాండవం డ్యాన్స్. నెక్స్ట్ కోయా డ్యాన్స్. సో కోయా డ్యాన్స్ అనేది ఎక్కడ ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు, ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో కోయా డ్యాన్స్ అనేది మనకి బైసాన్ హార్న్ డ్యాన్స్ అని కూడా అంటారు. విల్ పర్ఫామ్ బైసాన్ హార్న్ డ్యాన్స్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద మ్యారేజెస్. సో మ్యారేజెస్ టైంలో ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇమేజెస్లో బైసాన్ హార్న్, సో మనకి ఇలా కొమ్ములు పెట్టుకుంటారనమాట. నెత్తి మీద ఇలా పెట్టుకొని మనకి ఈ బైసాన్ హార్న్ డ్యాన్స్ అని అంటారు. కోయాస్ వాళ్ళు ఇలా పెట్టుకొని డ్యాన్స్ చేస్తారనమాట. సో మేల్స్ జనరలీ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు, డ్రెస్ అండ్ ఆన్ హెడ్ పైన. అండ్ బోత్ ఈ పర్టికులర్ డ్యాన్స్ వచ్చేసి మనకి పేరిణి శివతాండవం పర్ఫార్మ్ బై ఓన్లీ మేల్స్. Whereas Koya dance వచ్చేసి males as well as females both will perform this particular dance. Okay, so both males and females will will perform this particular dance. మరి ఎంతమంది కలిసి దీన్ని డాన్స్ చేస్తారు అంటే అరౌండ్ 30 to 40 మెంబర్స్ కలిసి ఈ పర్టికులర్ కోయా డ్యాన్స్ అనేది చేస్తారనమాట. ఓకే, ఈ పర్టికులర్ కోయా డ్యాన్స్ వచ్చేసి మనకి ఎక్కడ బాగా తెలంగాణలో ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అంటే వరంగల్, ఖమ్మం. ఓకే, వరంగల్ అండ్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ పర్టికులర్ కోయా డ్యాన్స్ అనేది ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దీన్ని దొరల సప్తం అని కూడా అంటారు. దొరల అంటే ఏంటి? రూలర్స్, రైట్? సో రూరల్స్ క్లాన్కి చెందిన వాళ్ళు అని కూడా అంటారు అనమాట వీళ్ళని. ఎవరిని? కోయా డ్యాన్స్ వాళ్ళని, కోయా గ్రూప్ వాళ్ళని దొరల సప్తం అని కూడా అంటారు. సో ఇది జనరల్లీ కోయా ట్రైబ్స్ వాళ్ళ మెయిన్, కోయా ట్రైబ్స్ ఉంటారు కదా. సో ఈ కోయా ట్రైబ్స్ వాళ్ళ మెయిన్ ఫెస్టివల్ ఏది అంటే సమ్మక్క సారలమ్మ జాతర, రైట్? సో సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి మనం ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ములుగు డిస్ట్రిక్ట్, రైట్? సో ములుగులో మనకి సెలబ్రేట్ చేసుకునేది ఎవరు దీన్ని చేసుకుంటారు అంటే కోయా ట్రైబ్స్, రైట్? సో కోయా ట్రైబ్స్ వాళ్ళు చేసుకుంటారు ములుగు డిస్ట్రిక్ట్లో. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి చేసుకుంటారు. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పుకుంటాం అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ కోయా డ్యాన్స్. సో బేసికలీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క బైసాన్ హార్న్ డ్యాన్స్ అని అంటారు. ఎందుకంటే ఇలా నెత్తి మీద క్యాప్ విధంగా ఇలా బైసాన్ హార్న్స్ పెట్టుకొని, కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. అది ఒక మేజర్ ఫీచర్ ఇన్ దిస్ పర్టికులర్ డ్యాన్స్. నెక్స్ట్ దింసా డ్యాన్స్.
సో దింసా డ్యాన్స్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దింసా డ్యాన్స్ అనేది బోత్ మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ ఇద్దరు ఈ పట్ల డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఓకే, మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్. మరి ఇది ఏ ట్రైబ్ వాళ్ళు చేస్తారు దింసా డ్యాన్స్ అంటే? రాజ్ గోండ్స్. వెరీ ఇంపార్టెంట్, రాజ్ గోండ్స్ వీళ్ళు ఈ పట్ల డ్యాన్స్ అనేది చేస్తారు. ఏది? దింసా డ్యాన్స్. అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్ బై బోత్ మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది జనరల్లీ అన్మ్యారీడ్ మేల్స్ ఫీమేల్స్ కూడా ఈ పట్ల డ్యాన్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ పట్ల డ్యాన్స్ జనరల్లీ మనకి మ్యారేజెస్ టైంలో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఆ టైంలో ఈ డ్యాన్స్ అనేది చేస్తారనమాట. ఇక్కడ మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి, మేజర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతారు ఈ పట్ల డ్యాన్స్లో అంటే మేజర్లీ 3 పర్టికులర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. ఒకటి పెప్రే, రైట్, పెప్రే, డోల్, కలికం. సో ఈ 3 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ పర్టికులర్ దింసా డ్యాన్స్లో యూజ్ చేస్తారు. ఓకే, సో ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు అండ్ ఏ ట్రైబల్ వాళ్ళు చేస్తారు అండ్ ఇస్ ఇట్ పర్ఫార్మ్ బై మేల్స్ అండ్ ఫీమేల్స్ అన్నది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, రాజ్గోన్స్ పర్ఫార్మ్ బై బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ దీస్ ఆర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్, దట్ ఈస్ పెప్రే, డోల్, కలికం. ఓకే, నెక్స్ట్ గుస్సాడి డ్యాన్స్. సో గుస్సాడి డ్యాన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ ఎక్కడ డ్యాన్స్ చేస్తారు, ఏ పట్ల గ్రూప్ వాళ్ళు చేస్తారు అన్నది మనం చూద్దాం. సో ఈ డ్యాన్స్ వచ్చేసి మనకి మేజర్లీ మేల్సే డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఓకే, పర్ఫార్మ్ బై ఓన్లీ మేల్స్ అండ్ నాట్ బై ఫీమేల్స్. ఓకే, సో మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఆర్ మల్టిపుల్ చాయిసెస్లో మనకి ఇలా ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఇస్తారు, ఈజ్ ఇట్ పర్ఫార్మ్ బై మేల్స్ అండ్ ఫీమేల్స్ అన్నది, అండ్ ఇంకా ఏ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు చేస్తారు అండ్ వాట్ ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ దస్ పర్టికులర్ డ్యాన్స్ అని చెప్పి మనకి ఇలా 3 స్టేట్మెంట్స్ రూపంలో ఈ క్వశ్చన్స్ అనేది వస్తాయి. అందుకోసమని మనకి అన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చెప్తున్నాను, అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఈ డ్యాన్స్ వచ్చేసి ఓన్లీ పర్ఫార్మ్ బై మేల్స్ మటుకే. ఓకే, అండ్ ఇది ఏ ట్రైబల్ వాళ్ళు చేస్తారు అంటే గోండ్స్. ఓకే, గోండ్స్ టైప్ వాళ్ళు ఈ పర్టికులర్ గుస్సాడి డ్యాన్స్, జీజీ గుస్సాడి గోండ్స్ వాళ్ళు దీన్ని డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఓకే, ఈ జనరల్లీ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ గుస్సాడి డ్యాన్స్ అన్న ప్రోగ్రామ్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది అంటే ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఆన్ ద డే ఆఫ్ పౌర్ణిమ రోజు, ఆషాఢ మాసంలో పౌర్ణిమ రోజు ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ అనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పీపుల్ హూ పర్ఫార్మ్ దిస్ డ్యాన్స్ విల్ జస్ట్ బేసికలీ ఎలా డ్రెస్అప్ అవుతారు అంటే ఒక లయన్ డ్రెస్ వేసుకుంటారు. చూడండి ఇక్కడ మీకు ఇమేజెస్లో. సో లయన్ డ్రెస్ వేసుకుంటారు అండ్ కంప్లీట్లీ వాళ్ళ ఫేస్కి మొత్తం కూడా మసి పూసుకుంటారు, యాష్ పూసుకుంటారు అండ్ ద టోటల్ బాడీ అండ్ పైన వీళ్ళు ఒక క్యాప్ పెట్టుకుంటారు. దాట్ పర్టికులర్ క్యాప్, ఈ పర్టికులర్ క్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు అంటే మల్జాలినా టోపీ అంటారనమాట. మల్జాలినా టోపీ. ఇది దేంతో ప్రిపేర్ చేస్తారు ఈ పర్టికులర్ క్యాప్ని అంటే కంప్లీట్లీ మీరు చూస్తున్నట్లయితే ఇమేజెస్లో పీకాక్, రైట్, నెమలిక అన్నీ ఉంటాయి, నెమలికలతో తయారు చేస్తారు అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్మాల్ మిర్రర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇమేజెస్లో మిర్రర్స్ అండ్ కంప్లీట్లీ పీకాక్ యొక్క ఫెదర్స్తో ఈ యొక్క హెడ్ గేర్ అనేది తయారు చేస్తారు. ఈ హెడ్ గేర్ని ఏమంటారు? మల్జాలినా టోపీ అంటారు, మల్జాలినా టోపీ. ఓకేనా? సో ఈ పర్టికులర్ గుస్సాడి డ్యాన్స్ అనేది మనకి గోండ్స్ వాళ్ళు చేస్తారు. వీళ్ళు పెట్టుకునే క్యాప్ వచ్చేసి మల్జాలినా టోపీ అండ్ దిస్ ఈస్ విల్ జనరలీ లయన్ అటైర్లో డ్రెస్అప్ అనేది అవుతారు. క్లియర్? నెక్స్ట్ సిద్ధి డ్యాన్స్. సిద్ధి డ్యాన్స్ అనేది ఏంటి అన్న దాని గురించి మనం చూద్దాం. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ స్వోర్డ్ డ్యాన్స్, అంటే కత్తులతో చేస్తారనమాట, రైట్? సో స్వోర్డ్ డ్యాన్స్ అనమాట దీన్ని, వన్ టైప్ ఆఫ్ స్వోర్డ్ డ్యాన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది జనరల్లీ మ్యారేజెస్ టైంలో చేస్తారు. మ్యారేజెస్ అయినప్పుడు, మ్యారేజెస్ జరిగిన ఆర్ ఫెస్టివల్స్ టైంలో ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. అండ్ వీళ్ళు బేసికలీ ఒక కలర్ఫుల్ లుంగి స్వోర్డ్ ఇన్ హ్యాండ్. సో ఈ కలర్ఫుల్ లుంగి వేసుకుంటారు, ఆ లుంగి లోపల చుట్టూతా అన్ని కత్తులు పెట్టుకుంటారు అనమాట, ఆర్ స్వోర్డ్స్ పెట్టుకుంటారు అండ్ చేతిలో కూడా ఒక కత్తిని పట్టుకొని వీళ్ళు డ్యాన్స్ అనేది చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్ట్రుమెంట్ ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఒక డ్రమ్ని కూడా పట్టుకుంటారు. సో దట్ ఒక రిథమ్ అనేది వస్తుంది అండ్ దట్ దిల్ గెట్ మోటివేటెడ్ టు డాన్స్, రైట్? ఒక డ్రమ్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద జనరల్లీ డాన్స్ ఫీచర్స్ అనమాట. సో మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏమని చెప్పాను? డప్పు. సో డప్పు ఉంటుంది. ఇక్కడ ఇమేజెస్లో చూస్తున్నట్లయితే ఒక పర్సన్ డప్పు పట్టుకొని ఉన్నారు. జనరలీ ఏమని చెప్తున్నారంటే ద పీపుల్ హూ పర్ఫామ్, జనరలీ ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారంట. డ్యూరింగ్ నిజాం పీరియడ్లో, నిజామ్స్ టైంలో లైక్ వాళ్ళు బాడీ గార్డ్స్, నిజామ్స్ కింద బాడీ గార్డ్స్ లాగా పనిచేస్తారంట, రైట్? సో వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారు అని చెప్పేసి
మనకి చెప్తున్నారనమాట. ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేసే వాళ్ళందరూ కూడా ఆఫ్రికా నుంచి వచ్చి నిజామ్స్ దగ్గర బాడీ గార్డ్స్ లాగా పనిచేస్తారు. ఓకే, ఈ పర్టికులర్ డ్యాన్స్ వచ్చేసి మేజర్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి హైదరాబాద్లో కనపడుతుంది. ఓకే, హైదరాబాద్లో మనకి సిద్ధి డ్యాన్స్ అనేది ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ రేలా డ్యాన్స్. సో రేలా డ్యాన్స్ అనేది జనరలీ ఎవరు చేస్తారు అంటే ఓన్లీ బై ఫీమేల్స్. ఓకే, మీరు ఇమేజెస్లో చూస్తున్నట్టయితే ఓన్లీ దిస్ ఇస్ పర్ఫామ్ బై ఫీమేల్స్. ఏ ట్రైబ్ వాళ్ళు చేస్తారు అంటే కోయా ట్రైబ్. కోయా ట్రైబ్ వాళ్ళు ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది చేస్తారు. ఓకే, రేలా డ్యాన్స్ పర్ఫామ్ బై ఓన్లీ ఫీమేల్స్ బై కోయా ట్రైబ్స్. ఓకే, ఇది కల్చరల్ డ్యాన్స్, ట్రైబల్స్ యొక్క కల్చరల్ డ్యాన్స్. ఈ పర్టికులర్ డ్యాన్స్లో మెయిన్ ఏంటి అంటే పాట. రేలా అనే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అనేది చాలా ఫేమస్. ఓకే, నెక్స్ట్ కురు డ్యాన్స్. కురు డ్యాన్స్ వచ్చేసి ఎవరు చేస్తారు, ఏ రీజన్లో ఎక్కువగా చేస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దిస్ పర్టికులర్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్ బై కోయాస్. ఓకే, కురు కోయాస్, కే కురు డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్ బై కోయాస్. కోయాస్ ఎక్కడుంటారు అంటే వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కోయాస్ ఈ కురు డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. రైట్, సో ఇక్కడ మేజర్ ఫీచర్ ఏంటి అంటే దిస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఓన్లీ బై మేల్స్. ఓకే, అబ్బాయిలు మటుకే ఈ డ్యాన్స్ అనేది చేస్తారు. రైట్, సో ఇక్కడ ఇమేజెస్లో చూస్తున్నట్టయితే ఓన్లీ దిస్ ఈజ్ పర్ఫార్మ్ బై ఓన్లీ మేల్స్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ డ్యాన్స్ మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు అంటే 20 to 30 మెంబర్స్ కలిసి ఈ పర్టికులర్ డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. రైట్, అండ్ దిస్ ఈజ్ జనరల్లీ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అంటే ఫెస్టివల్స్ టైంలో, మ్యారేజెస్ టైంలో ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఓకే, అండ్ మెయిన్లీ ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది ఎక్కడ అంటే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కదా, అక్కడ ఎక్కువగా ఈ డ్యాన్స్ అనేది చేస్తారు, కురు డ్యాన్స్. ఓకే, కురు డ్యాన్స్ బై కోయాస్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ బై మేల్స్. ఎక్కడ బాగా చేస్తారు అంటే సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ పర్టికులర్ డ్యాన్స్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. క్లియర్? యా, సో దట్స్ అబౌట్ ఇట్. ఇవి మన ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.